వెల్కమ్ అందరికీ వెల్కమ్ అండి. సూక్ష్మదర్శిని సినిమా విషయానికి వచ్చేస్తే ఇది కదా మనకు కావాల్సింది. ఇది కదా అన్‌ప్రెడిక్టబుల్ అంటే. ఏముంది భయ్ ఆ సినిమా సూపర్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఏం బిల్డ్ చేశారు భయ్య, సూపర్. ఇది కదా మనకు అసలైన స్టోరీ అంటే. ఒక గల్లీలో ఒక ఫ్యామిలీ, నేను స్టోరీ మొత్తం చెప్పండి. ఒక గల్లీలో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి అనుమానం వస్తే ఏం జరిగింది. హీరోయిన్ భయ్య లిటరలీ వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ గురించి. హీరోయిన్కి చిన్న డౌట్ వచ్చిందనుకో, దాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తుందంటే వాళ్ళకేమైనా అయిపోతుందో, అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఇలా జరుగుతుంది అనేది మొత్తం ఊహించేసుకొని ముందే వెళ్ళిపోతాను అనమాట. అక్కడ ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. కొన్ని అక్కర్లా లిటరలీ మనం భయపడుతుంటాం, ఎందుకంటే హర్రర్ ఎలిమెంట్స్ కనబడుతుంటాయి. డైరెక్షన్, స్టోరీ లైన్, సినిమాటోగ్రఫీ సూపర్ అసలు. మ్యూజిక్ పరంగా చెప్పాల్సిందంటే మ్యూజిక్ పరంగా పెద్దగా ఏముండదు. మనం థ్రిల్లర్ మూవీస్ చూసినట్టే ఉంటుంది. స్టార్టింగ్లో ఒక 30 మినిట్స్ దాకా మనకు స్టోరీ క్యారెక్టర్ రివీల్ చేస్తారు. 30 మినిట్స్ తర్వాత నుంచి ఇమాన్యుల్ అనే ఒక ఆయన కర్ర పట్టుకొని వెళ్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య, ఎండ్ దాకా ఆ సస్పెన్స్ని అలాగే తీసుకెళ్తాడు. మనం చూస్తున్నప్పుడు ఇంకా 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 ఏం జరుగుతుందో అని. స్టోరీ కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా కొంచెం లేదా ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా రాసుకున్నారు స్టోరీ. లాస్ట్కి ఏం జరిగింది, మెయిన్ పాయింట్, వాళ్ళ అమ్మకు ఒక చిన్న డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ అసలు రియలా కాదా అని చెప్పేసి హీరోని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ అమ్మని ఏం చేశాడు తన కొడుకు అని చెప్పేసి ఉంటుంది ఇంకొకటి. లాస్ట్ క్లైమాక్స్కి నువ్వు సర్ప్రైజ్ అవుతావు, పక్క సర్ప్రైజ్ అవుతావు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దానికి లాస్ట్ దానికి అసలు సంబంధం ఉండదు. ఏటబ్బా ఇలా అయిపోయింది అనిపిస్తుంది. మనం ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారనుకుంటామో అస్సలే మెయిన్ విలన్, వాళ్ళే మెయిన్ విలన్లా చూపిస్తారు. ఇది వేరే లెవెల్ అసలు. ఇంకొకటి ఏంటంటే ఇందులో నాకు బాగా నచ్చింది ప్రియా అనే క్యారెక్టర్ అండ్ ఇమాన్యుల్ అనే క్యారెక్టర్. ఇద్దరికి సేమ్ టు సేమ్, ఒక నెగిటివ్ అయితే ఒకరు పాజిటివ్, అలా భలే చేసేసారు. ఇది నాకైతే బాగా నచ్చింది. ఇది కదా అసలైన అన్ప్రెడిక్టబుల్ సినిమా అంటే, ఇది కదా. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. అండ్ చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. చాలా 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 బాగుంది. ఓకే గైస్, ఈ వీడియో కింద అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.